సీ చూపిస్తాను. సీ అవి వీడియో కాల్లో ఉన్నాడు గైస్. ఎప్పుడు కదులుతాదా అని ఎగ్జైటింగ్గా ఉంది. ఓ మై గాడ్. ఎవరికైనా వచ్చే ప్లాన్ ఉంటే చెప్తున్నాను. షిప్ లో రూమ్స్ ఉంటాయి. షిప్ ఒక మాల్ లా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ఆర్చ్కి వెళ్తున్నాము. ఆర్చ్కి ఎక్కడికి అంటే కార్డేలియా క్రూజ్ ట్రిప్ అనమాట. ఫర్ ద వెరీ 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 ఫస్ట్ టైం బావ డ్రాప్ చేస్తున్నాడు. బావ రావట్లేదు. సో ఎవరెవరు వెళ్తున్నామంటే సుభాష్ నత్త, వర్షిని అండ్ సాయత్త. సో మేమందరం కలిసి వెళ్తున్నాం. అంటే మా ఇద్దరు అత్తల్ని, తర్వాత నా చెల్లిని, అందరం మేము నలుగురం వెళ్తున్నాము. వై బికాస్ బావ ఎందుకు రావట్లేదంటే మా ఇంట్లో ఇంకో బుడ్డోళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు బుడ్డోళ్ళు. ఆ బుడ్డోళ్ళని చూసుకోవడానికి ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. సో ఎయిదర్ సమ్ టైమ్స్ మేము ఇక్కడికి వెళ్తే అత్త డ్రాప్ అయిపోద్ది. సో ఊరికి వీళ్ళని మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. సో వీళ్ళని కదిలించడం అంటే చిన్న టాస్క్ కాదు. సో ఈసారి ఎలాగైనా కదిలించి వీళ్ళని బావ ఇంట్లో నేను చూసుకుంటాను అంటే ఇంకా మేమందరం వెళ్తున్నాము. సో అదనమాట. ఇప్పుడు యాక్చువల్గా చెక్-ఇన్కి లేట్ అవుతున్నాము. నేను చెక్-ఇన్ చేసి నేను మీతో మాట్లాడతా. ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ అంతా అయిపోయింది. ఇప్పుడేమో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మేడం ఇప్పుడే ఇంట్రొడక్షన్ మర్చిపోయి, నేను ఇచ్చానన్న విషయమే మర్చిపోయి అది ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇస్తుంది. సో ఇక్కడ బాగా డ్రాప్ చేసేసి వచ్చేసాడనమాట మమ్మల్ని. మేము వెయిట్ చేస్తున్నాము. బస్సులోనే దగ్గర 3 గంటల దాకా వెయిట్ చేసాము. ఇక్కడ లగేజ్ పట్టుకుని నేను వచ్చాను. ఇక్కడ వెనకాతల మన పెద్ద ఆంటీస్ అందరూ వస్తున్నారు మళ్ళగా. గైస్ ఇప్పుడైతే మనం క్రూజ్ దగ్గరికి వచ్చేసాం. చాలా పెద్దగా ఉంది చూసారా. ఇక్కడ నుంచి అక్కడికి ఉంది. మనం చీమల్లా కనిపిస్తున్నాం అంతే. ఇంకా ఎక్కలేదు, మనం ఇంకా కింద ఉన్నామన్నమాట. ఎక్కాక మనం చూపిద్దాం, మొత్తం అయితే చూపిస్తా. షిప్ చూసారంటే ఓ మై గాడ్, సచ్ అ బిగ్ షిప్ ఇది. ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాం. చాలా లేట్ మేము యాక్చువల్గా. ఇక్కడ వెనకాతలేమో మన అందరూ లగేజ్, నన్ను లగేజ్ ఇది మొయ్యనివ్వరు, కానీ నేను కార్డ్స్ ఇవన్నీ నేనే పట్టుకోవాలి. ఓ మై గాడ్, వాటర్. వెళ్ళు వర్షిని. మన వర్షిని. ఇక్కడ నేనున్నాను, ఇక్కడ అతుంది, ఇక్కడ వర్షిని ఉంది. మీరు నన్ను ఫాలో అవుతే చాలు. జస్ట్ ఫాలో మీ గైస్. 7664 మన క్యాబిన్స్. సో ఇక్కడ చూసారంటే చాలా క్యాబిన్స్ ఉంటాయి. ఇందులో మనది వెతుక్కొని ఇవన్నీ రూమ్స్ అనమాట. మెల్లగా రాలే అమ్మా. చూసారంటే ఇదే మన రూమ్. నేను మిమ్మల్ని ఈరోజు హోస్ట్ చేయబోతున్నాను. నేను ఫస్ట్ టైమే రాబోతున్నాను, కానీ నేను హోస్ట్ చేయబోతున్నాను. రండి, వెల్కమ్ ఆన్ బోర్డ్. కమ్ ఆన్ గైజ్. ఇప్పుడు మేము హోమ్ టూర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. బయటకు వచ్చేసి ఇప్పుడు ఏమైనా తినేసి వస్తాము. మేము ఇప్పుడు తినడానికి వచ్చేసాము. పెద్ద క్యూనే ఉంది, ఎందుకంటే లేట్ అయింది కదా ఈరోజు. అందరికీ లంచ్లు కూడా బాగా లేట్ అయిపోయి అందరూ ఆకలితో ఉన్నారు. సో క్యూలో ఉన్నాం. సో గైజ్ ఇప్పుడు మేము లంచ్కి కొంచెం నూడిల్స్, పన్నీర్ రోటీ అండ్ పన్నీర్ బటర్ మసాలా తింటున్నా. పాలక్ పన్నీర్ తింటున్నాను. ఏదో అలా కష్టపడి వీడియో తీస్తున్నాము. ఈ పెద్ద అంటే అందరూ లేట్గా రావడం వల్ల అందరూ అట్ ఎ టైం వచ్చేసారు. సో చాలా బిజీగా ఉందన్నమాట. మేడంకి ఇక్కడికి వచ్చాక కూడా అత్తే తినిపించాలి ఏంటో. సో గైస్ ఫుల్గా మేము తినేసాము. ఇప్పుడు సీ చూపిస్తాను. సీ ఇంకా కదలలేదు, కానీ ఎప్పుడు కదులుతాదా అని ఎగ్జైటింగ్గా ఉంది. రండి చూపిస్తా. సో ఇక్కడ చూసారంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. మన వర్షిని అడుగుతుంది ఎప్పుడు వెళ్దాం స్విమ్మింగ్ పూల్కి అని. ఇప్పుడే కదా వచ్చాం, ఫస్ట్ ఫుడ్ తిందాం అన్నాను. సో సీ చూపిస్తాను రండి. ఓ మై గాడ్, చూసారా వీళ్ళేది ఓషన్ వ్యూ. గాయ్స్ ఆల్రెడీ షిప్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకున్నా. అత్త ఇంజిన్ ఆన్ అయింది.
చూడండి ఇంత దూరం. మాట్లాడేది నాకు వినిపించదు, అటు చూపిస్తాను. బావ వీడియో కాల్లో ఉన్నాడు. బావ వీడియో కాల్లో ఉన్నాడు గైస్. గైస్ కొన్ని షోస్కి వెళ్ళేసి వచ్చాం, పిచ్చ టైర్డ్ అయిపోయాం. సో గైస్ మేము మొత్తం బయటంతా తిరిగేసి డిన్నర్ చేసేసి ఇప్పుడే రూమ్కి వచ్చాము. యాక్చువల్గా 10 అవుతుంది, ఇంకా షోస్ ఉన్నాయి కానీ మాకు ఒంట్లో అస్సలు ఓపిక లేదు. సో మేము నిద్రపోబోతున్నాం. సో వర్షినికి ఏంటంటే నేను సుభాష్నతో ఇక్కడ పడుకోబోతున్నాము. ఇక్కడ ఒక పెద్ద బెడ్ ఉంది, కింగ్ సైజ్, అండ్ అక్కడేమో 2 బెడ్స్ ఇచ్చారనమాట. సో ఆ 2 బెడ్స్లో అత్త కింద వర్షిని పైన పడుకోబోతుంది. చూడండి పెట్టుకొని మేడంకి భయంగా ఉందంట పైన పడుకోవడంకి, కానీ 150 kgs దాకా పడుకోవచ్చు పైన. అలా పడిపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఫాల్ డౌన్? మాట్లాడుతున్నావు అత్త అయ్యో. ఓకే గైస్, మార్నింగ్ కలుద్దాం, బాయ్. నెక్స్ట్ మార్నింగ్. ఈరోజు మార్నింగే నేను లేచాను అండ్ సో వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మాకెందుకో షిప్ ఆపేసినట్టు అనిపిస్తుంది, అంటే రన్నింగ్లో లేదు, స్టాప్ అయి ఉంది అనిపిస్తుంది. బట్ మనం సీలో ఉన్నాం కాబట్టి అసలు మూవ్ అవుతుందా లేదా అన్న విషయం మనకు అసలు తెలీదు. అండ్ ఇక్కడ లేచిన వెంటనే మా సుభాష్నత రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, స్నానం చేసింది అండ్ పెద్ద గురక పెట్టి మరీ పడుకుంటుంది. చూడండి చూడండి సరే ఎంత పెద్ద గురక పెట్టిందో. అమ్మడి అమ్మ, నీ కిండల్ చేశానని దేవుడు నాకే పనిష్మెంట్ ఇచ్చాడు. వాట్ దేవుడా, నో దేవుడా. సో ఇక్కడేమో నిన్న యాక్చువల్గా నేను సరిగ్గా వ్లాగ్ తీయలేకపోయాను. వై బికాజ్ నేను చాలా నాకు ఒంట్లో టైర్డ్. ఇక్కడ వర్షిని ఉంది, ఇక్కడ అత్త పడుకున్నారు. సో అదే చెప్తున్నాను కదా, నిన్న నేను అసలు వ్లాగ్ తీయలేకపోయాను. ఎందుకు అంటే నేను చాలా టైర్డ్, ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. ఎప్పుడు ఇక్కడికి ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నామంటే అట్లీస్ట్ ఆ డే ప్రియోర్గా మనము రెస్ట్ తీసుకొని ఉండాలి. సో ముందు రోజు నైట్ ఐ హ్యావ్ నో రెస్ట్, అంటే ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి వీడియోస్ అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే సిగ్నల్ ఉండదు. మెయిన్ ఎవరికైనా వచ్చే ప్లాన్ ఉంటే చెప్తున్నాను, ఇక్కడికి వస్తే ఫస్ట్ సిగ్నల్స్ ఉండవు మనకి. సో నెట్ కూడా కొనుక్కోవాలి, నెట్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్, అంటే $5, 200 MB ఏమో $5 అండ్ 15 MB ఏమో $1,500 అనుకుంటా, అవును. సో దాని తర్వాత 1 GB లేదు, డైరెక్ట్గా 2 GB 2.4 GB అలాగే ఉన్నాయి. సో మనకి నెట్ కూడా వేయించుకోవాలి, వీడియోస్ అప్లోడ్ చేసే అంత నెట్ ఇది ఇవ్వదు. సో బెటర్ మనము ఇంట్లోనే మేము ప్లాన్ చేసుకుని దగ్గర మేము క్రూజ్కి రావడానికి ముందు నేను ఒక 10 వీడియోస్ చేసా, వర్షిని ఒక 12 వీడియోస్ దాకా చేసింది. సో ఇదంతా సింగిల్ డేలో నైట్ వరకు ఫుల్గా వర్క్ చేసుకొని అన్నిటికీ డబుల్ వాయిస్ ఓవర్, మనకి 2 ఛానల్స్ ఉన్నాయి కదా, సో డబుల్ వాయిస్ ఓవర్లు ఇచ్చుకొని అన్ని స్కెడ్యూల్ చేసి తర్వాత అన్ని పనులు ఫినిష్ చేసుకునేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. సో ముందు రోజు నిద్ర లేదు, లేట్గా పడుకున్నా, ఎర్లీగా లేచాను, బయలుదేరి వచ్చాము. నిన్న కూడా రెస్ట్ లేదు, రాగానే ఇక్కడ ఫుల్గా తిరిగాము. సో చాలా టైర్డ్ అయిపోయాను నిన్న. సో వ్లాగ్ సరిగ్గా చేయలేకపోయాను. మీతో నేను యాక్చువల్గా మాట్లాడాలనుకున్నాను. బావ ఎందుకు రాలేదన్న రీజన్ నేను మీతో చెప్పనే లేదు కదా. బావేమో మా రేమో చిట్టి వాళ్ళని చూసుకోవడం కోసం ఉండిపోయారు. ఎవ్రీ టైం ఎవరో ఒకరం డ్రాప్ అయిపోతాము వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళని అలౌ చేయరు. వాళ్ళు అలౌ చేసిన ఎంత ఎక్స్ట్రా అయినా కట్టుకొని వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళతో ఉండే హ్యాపీనెస్ కన్నా వేరు. బట్ ఇక్కడ వాళ్ళని కంప్లీట్గా అలౌ చేయరు. సో అందువల్ల ఇంకా మేము కూడా మన రేమో చిట్టీల్ని ఎక్కడికి కదలనివ్వం కాబట్టి బావో నేను వర్షినియో అత్తో ఉండిపోతూ ఉంటాం అన్నమాట. సో బావ ఈసారి ఉండిపోయాడు, ఎందుకంటే బావ కూడా ఒకటే అన్నాడు, అత్త వాళ్ళని కదిలించడం
చాలా లేట్. అంటే వీళ్ళని కదిలించుకొని రావడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. సో వీళ్ళని కదిలి ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళు, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అన్నాడు. అవును కరెక్టే. మేమిద్దరం అది ఇంకా ప్లాన్ చేసుకుని ఫస్ట్ మేమిద్దరమే వెళ్ళాల్సిందిలా ఉండింది ప్లాన్. బట్ లేటర్ లేదులే, ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాము అంటే. ఇప్పుడు 7 అయింది షార్ప్గా. నేను తీసుకున్నాను నెట్ 600 GB తీసుకున్నాను. ఎందుకంటే బాగా అక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు మేము ఎలా ఉన్నామో లేదో అని. సో జస్ట్ మెసేజ్కి మాత్రం నేను సేఫ్గా ఉన్నాను అని మెసేజ్ చేసుకోవడానికి మాత్రం ఒక 600 GB తీసుకొని ఇంట్లో బావకి మెసేజ్ చేస్తున్నాను. ఇప్పుడు బావతో టెన్షన్ లేదు. ఇప్పుడు బావ నేను వచ్చేసాము అంటే పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ 2 డేసే కాబట్టి అత్తాలు ఏం పెద్ద టెన్షన్ పడరు. ఇక్కడ బావే అక్కడ ఉన్నాడు కాబట్టి, మమ్మల్ని ఇక్కడ పెట్టాడు కాబట్టి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సో అందుకని తీసుకొని మెసేజ్ చేస్తున్నాను. ఇప్పుడు 7 o'clockకి బావ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాడు. సో డెఫినెట్గా లేస్తాడు. నేను వైఫై కనెక్ట్ చేసుకొని బావకు మెసేజ్ చేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తా. గాయస్, సో చూసారంటే ఆంటీలు ఇద్దరు రెడీ అయిపోయారు. చెల్లి ఇక్కడ రెడీగా ఉంది. ఆంటీలు చెల్లి అంటే నేను ఆంటీనే. రెడీ అవుతుంది. సో గెట్ రెడీ విత్ మీ చేస్తుంది అనమాట వీడియో. సుభాష్నతో ఫస్టే 6 గంటలకు లేచాము. నేను 6 గంటలు లేస్తే అత్త అలా దెయ్యంలా నించొని ఉంది. సుభాష్నత్త నా పక్కనే కూర్చొని ఉంది. ఓడి అమ్మ తెల్లారి ఏట్రా బాబు అత్త ఎలా కూర్చొని ఉందని చూస్తే బాత్రూమ్కి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తుంది అనమాట. తర్వాత అత్తని వర్షిణిని మెల్లగా లేపేసి ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. డిన్నర్ కాదు, బ్రేక్ఫాస్ట్. ముక్కు పట్టింది తినడానికి అన్నది. సో వర్షిని అక్కడ పైన పడుకోవడం వల్ల అక్కడే ఏసీ ఉంది కదా. సో తను అక్కడ పడుకోవడం వల్ల డైరెక్ట్గా ఏసీ కొట్టి తనకు బాగా కోల్డ్ చేసేసింది అనమాట. గాయ్స్ మేము బయటకు వచ్చేస్తున్నాము తినడానికి. అండ్ నాకు ఒక విషయం ఉంది మీతో చెప్పడానికి. నేను తినేసి వచ్చి మీతో మాట్లాడతాను. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఆ విషయం చెప్తాను ఏంటి అన్నది. జస్ట్ స్టే ట్యూన్డ్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము మనం. బ్రేక్ఫాస్ట్ రండి వెళ్దాం. సో ఇక్కడ ఎగ్స్ ఏవి నేను గుడ్లు తింటాను మ్యాండేటరీగా ఎవ్రీడే. గుడ్లు. సో మేమేం తింటున్నాము అంటే దీస్. అంటే నేను మ్యాండేటరీగా ఎవ్రీ మార్నింగ్ 3 eggs తింటాను. బట్ ఇక్కడ ఒలకుండా ఉంది గుడ్డు. సో ఇది ఒలుచుకొని తినేసరికి నా ఓపిక తగ్గిపోద్ది కాబట్టి 2 తింటున్నా. వెతుక్కొని మమ్మల్ని వచ్చేసరికి అది ప్యాన్ కేకే. హనీ అక్కడ ఉంటుంది. ఈ గుడ్డును ఒలడం అంటే ఇంట్లోనే ఒలుచుకోము మేము. మాకు మీరు ఒలకుండా పెడతారా? హౌ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఈట్. ఇక్కడ అన్ని తెల్లగా ఉన్నాయి గుడ్డ ముక్కలన్నీ. ఏం అంటించేస్తామని ఒక ఫోబియా అవుతుంది నాకు. ఎక్కడ మురికైపోద్ది, ఎక్కడ చట్నీ అంటికిపోద్ది. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎలాగా మనకి టెన్షన్గా ఉంటుంది అలాగా. అత్త అయితే పాపం చాలాసేపటి నుంచి వెతుక్కొని మమ్మల్ని మిస్ అయిపోయామనుకున్నావా? సో మన మేడం ఏమో యూజువల్గా మేడంకి ఇడ్లీ వడ ఇవన్నీ నచ్చవు కదా. సో తను ఆమ్లెట్ సాసేజ్ ఇంకా పోహా వేసుకుంది. తను మామూలుగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ పెద్దగా ఎక్కదు మేడంకి. ఎందుకంటే రోజు అవే కదా తింటుంది. తింటూ తింటుంది. ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్. సో ఇలాగా డోర్ ఓపెన్ చేయగానే మనం ఇలా తిరిగితే ఇక్కడ ఈ సైడ్లో బాత్రూంలో అమ్ముంది. సో ఈ సైడ్లో వార్డ్రోబ్స్ ఇచ్చారు మనకి, లైఫ్ జాకెట్స్ అండ్ వార్డ్రోబ్స్. సో ఇదిగోండి ఇలాగ మేము మా మాసిన బట్టలు నిన్న వేసుకున్నవన్నీ ఇక్కడ పెట్టాము. మేము టవల్స్ ఇలా ఆరబెట్టుకున్నాము. సో ఇవన్నీ ఏంటంటే వార్డ్రోబ్స్. అలా లెఫ్ట్కి తిరిగితే ఇక్కడేమో మనకి వాష్రూమ్ ఉంది. ఇది చాలా చిన్న వాష్రూమ్, జస్ట్ ఒక్కరు మాత్రమే ఉండగలం. ఇలా తిరిగితే ఇక్కడ షవర్ ఏరియా చాలా చిన్నది. ఇదనే కాదు, ఇక్కడ అన్నీ చాలా చిన్న బాత్రూమ్సే ఉంటాయి. అండ్ ఒక అద్దం ఇచ్చారనమాట. అండ్ అలా ఇలా తిరిగామంటే ఆంటీలు ఇద్దరు కూర్చొని ఉన్నారు. మిర్రర్ ఉంది. ఇటువైపు ఏమో ఒక మిర్రర్ అండ్ ఒక చైర్. తర్వాత ఇక్కడ ఒక టీవీ ఉంది, కానీ టీవీలో వాళ్ళ కార్డేలియా గురించే వస్తున్నాయి మొత్తం. అండ్ అక్కడ ఒక సీ వ్యూ కదా, అలా చూస్తే మనకు అదొక సీ వ్యూ. అండ్ బెడ్. తర్వాత అలా ఇలా తిరిగితే మన వర్షిని బద్ధకం తీసుకుంటూ ఉంది. ఆ బద్ధకం తీసుకున్నది వదిలేయండి. ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక విండో ఉంది కదా,
అలా వీళ్ళకు ఒక వ్యూ విండో, అలా ఇటువైపు తిరిగితే ఒక చిన్న లెఫ్ట్ ఇంకో రూమ్ లాగా, దిస్ ఈస్ మై బెడ్. ఇక్కడ ఒక బంక్ బెడ్, ఇక్కడ ఒక బెడ్, వెరీ స్మాల్, అంటే మనకు సరిపోద్ది చాలు ఇది. సో ఇంతే రూమ్. ఇక్కడేమో సీ వ్యూ, అటు ఒక సీ వ్యూ. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రూమ్స్లో పెద్దగా ఉండము, మోస్ట్లీ బయటికి తిరుగుతూ ఉంటాం. కానీ మేము వచ్చి అలా అలా వస్తామని, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, నేను ఒక స్ట్రెచ్లో మొత్తం చూడలేను. సో నేను కొంచెం కొంచెం వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. సో నాకైతే పర్లేదు. లేదు నేను వచ్చి మొత్తం చూస్తాను, నేను అసలు నిద్రపోను, రెస్ట్ తీసుకొని అనే వాళ్ళకి ఈ వ్యూ కూడా అక్కర్లేదంట నేను. సో అదనమాట. ఇప్పుడు మేము పైకి వెళ్ళి, యాక్చువల్గా ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్తాను అన్నాను కదా వచ్చేటప్పుడు. అదేంటి అంటే, యూజువల్గా ఇదే ఇప్పుడు నా వీడియో మీరు చాలామంది చూస్తున్నారు, అవును కదా, నా వీడియో మీరు చాలామంది చూస్తున్నారు. మీకు కూడా ఓ మై గాడ్ షిప్లో ఇలా ఉంటుందా, లేదా మీరు చూసిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను చూడని వారి గురించి చెప్తున్నా. ఓ మై గాడ్ షిప్ ఇలా ఉంటుందా, షిప్లో రూమ్స్ ఉంటాయి, షిప్ ఒక మాల్లా ఉంది, అదంతా చూసి ఓ మై గాడ్ అని ఉంటుంది. అంటే వెళ్ళని వాళ్ళకి చెప్తున్నా, చూడలేని వాళ్ళకి చూస్తున్నా. ఇలాగే మీలాగే నేను కూడా 2022లోనో 2021లోనో చూశాను ఒక వీడియో చూసి, ఓ మై గాడ్ మన మొహాలకి అంత సీన్ లేదులే, మనమంతా వెళ్ళాం అని బావ నేను పక్కనే కూర్చొని ఇదే షిప్ని చూసి, ఇదే రూమ్ టూర్ని చూసి, అమ్మో మన మొఖాలకి అంత సీన్ ఉందా, సర్లే వీడియో చూసి వదిలేద్దాం అని అనుకొని మేము అప్పుడు నాకు ఇంకా ఆ ఒక సీన్ మేము ఇలా పక్కనే ఫోన్ పెట్టుకొని చూస్తూ అది చూసుకొని మొత్తం అలా నాకు గుర్తుంది. సో అలా మన మొఖాలకి అంత సీన్ ఉందా, మనకి అంత ఇది లేదులే అని అనుకున్న మేమే వచ్చేసాం గైస్. మీకేమాత్రం మీరు కూడా అలా చూసి ఎవరైనా అలా ఫీల్ అవుతున్నారంటే, నో, మేబీ ఇట్స్ నాట్ యువర్ టర్న్. ఈరోజు ఇది నా టర్న్, బట్ సమ్ డే ఇట్ విల్ బీ యువర్ టర్న్. ఇది నేను డెఫినెట్గా చెప్పాలి అని మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. నేను కూడా మీలాగా ఇలా చూసి నేను ఆశపడలేదు ఆ రోజు, యాక్చువల్గా నేను ఆశపడలేదు. బట్ మనం అంతా వెళ్ళలేంలే, వి కాంట్ అఫోర్డ్ ఇట్, మన మొక్కలకి అంత సీన్ లేదు మొత్తంగా అని ఆ యొక్క వర్డ్ మాత్రమే వాడుకున్నాను. సో ఇది చూసి మీకు ఎవరికైనా మనమంతా వెళ్తామా అన్న డౌట్ వద్దు. ఈరోజు డేట్ ఎంతంటే 22 జూన్, ఇట్ ఈస్ సౌందర్యాస్ టర్న్. అలాగే ఇంకొక అంటే 2026లో, అలా ఇంకొక ఇయర్లో, లేదా మేబీ రేపట్లో, ఎల్లుండిలో, లేదా ఒక 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో. నేను 5 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ చూశాను వీడియో, 2020లోనో 2022లోనో చూశాను. సో ఫ్యూ ఇయర్స్ అగో చూశాను నేను. అలా ఫ్యూ ఇయర్స్ తర్వాత ఎనీహౌ మనకు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా అంటే ఇది ఒక చాయిసే గైజ్, రావాలి పెద్దేదో ఇది చూసేస్తే సాధించేసినట్టు కాదు, ఇది ఒక చాయిసే. చూడాలి అన్న ఆశపడిన వాళ్ళు వస్తారు, ఎందుకు ఇక్కడికి వచ్చి వేస్ట్ అనుకునే వాళ్ళు చూడరు. బట్ యూ విల్ అఫోర్డ్ ఇట్ వన్ డే. నేను అంటున్నది వస్తున్నారు చూస్తున్నారు అనట్లేదు, యూ విల్ అఫోర్డ్ ఇట్ వన్ డే. అప్పుడు మీకే అనిపిస్తుంది వెళ్ళాలా లేదా అన్నది. ఆ ఒకటే షేర్ చేసుకోవాలనిపించింది, అదే నేను షేర్ చేసుకొని ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మన వర్షిని ఫుల్ వీడియో తీసుకుంటుందంట. సో తనకి నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను, తన ఛానల్లో వేసుకుంటుందంట. బాయ్, ఇష్క్ యూ ఆల్.